వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగాం జిల్లాకి రావడం జరిగింది. మనతో ప్రముఖ వైద్యులు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మనతోనే ఉన్నారు. సో ఈరోజు మనం తిరుపతి లడ్డులో అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు తిరుపతి లడ్డులో ఏం జరుగుతుంది? అమ్మ, తిరుపతి లడ్డు గురించి ఈరోజు చర్చలోకి రావడం అనేది చాలా శోచనీయం తల్లి. ఎందుకంటే అది జనాలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతోని వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని చెప్పేసి అత్యంత పవిత్రంగా తీసుకునే ఒక పదార్థం అది. అయితే అది ఈరోజు వార్తల్లోకి రావడము, దాని గురించి నానా రకాల చర్చలు రావడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. ఆ చర్చ కూడా మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డు ఈ మధ్య చర్చలోకి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? తిరుపతి లడ్డు తయారు చేయడానికి ప్రధానంగా వాడే వస్తువులలో ఏంటంటే ఆవు నెయ్యిని వాడతారు. అంటే ఆవు నెయ్యి పవిత్రమైన అంశం అని చెప్పేసి హిందువులందరూ భావించే అంశం. అయితే ఆవు నెయ్యికి బదులు జంతువుల మాంసం నుండి తీసిన నూనెను, జంతువుల కొవ్వు నుండి తీసిన నూనెను తిరుపతి లడ్డులో వాడారని చెప్పేసి ఈ మధ్యలో ల్యాబ్ రిపోర్ట్లలో కూడా తేలింది. అయితే గత ప్రభుత్వ హయాంలో, ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన సప్లై జరిగింది. అట్లా వాటితోనే ఆ లడ్డు యొక్క పవిత్రత మొత్తం పడిపోయింది. జనాలందరూ కూడా లడ్డు చేతిలో పడిపోగానే తినాలనా వద్దా అని చెప్పేసి ఆలోచించే స్థాయికి ఈరోజు రావడము. అందులోనూ ప్రపంచం మొత్తంలోనే తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అంటే దాని రుచి కానీ, దాని శుచి కానీ ఏ రకంగా చూసినా సరే అది చాలా భిన్నంగా ఉంటుంది. సో అటువంటి లడ్డుకు ఆవు అంటే జంతువుల కొవ్వుకు సంబంధించిన నూనె కలుపుతురు అనేది అందరిని, భక్తులందరికీ కూడా బాధ కలిగించే అంశం అమ్మ. సార్, మరి దీనికి బాధ్యులు ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా గత ప్రభుత్వ హయాంలో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళను చైర్మన్గా పెట్టడము, వారు దీని యొక్క పవిత్రతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకపోవడము, ఏ నూనె అయితే ఏందిలే వాడితే ఏమైపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు బహుశా దాన్ని కొద్దిగా టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నేను ఒక హిందూ ధర్మాన్ని పాటించే ఒక భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఆలోచించేది ఏంటంటే, ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించిన పవిత్రత అంశంలో వేరే మతాలకు బాధ్యతలు అప్పచెప్పొద్దు. ఉదాహరణకు ఒక చర్చికి సంబంధించిన ముఖ్యమైన అంటే అధికారికమైన ఆఫీసర్ ఎవరైనా ఉంటే ఒక క్రిస్టియన్కి ఇవ్వడమే మంచిది, మసీదుకు సంబంధించింది ఒక ముస్లింకి ఇవ్వడమే మంచిది. అలాగే దేవాలయాలకు సంబంధించింది ఒక పూర్తిగా హిందూ ధర్మాన్ని ఆలోచించే వ్యక్తుల చేతిలో పెట్టడం మంచిది. కానీ అన్య మతస్థులకు రాజకీయ కారణాల పేరు మీద వారికి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వాళ్ళు అంత తీవ్రంగా దీని పవిత్రత గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ లడ్డు పవిత్రతను కాపాడాలంటే మనం ఏం చేయాలి సార్? మరి వేరే వస్తువులు ఏదైనా ఫ్రూట్స్ లాంటిది కానీ, లేకుంటే ఏదైనా స్వీట్ ఐటమ్స్ మనం ఏంటంటే టేస్ట్ కోసమో లేకుంటే బలం కోసం అని చెప్పేసి మనం తీసుకుంటాం. కానీ తిరుపతి లడ్డులో ఏంటంటే దైవ ప్రసాదంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం లాగా మనం భావిస్తూ ఉంటాం. భక్తుడి కోరిక మేరకు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా సరే దాని పవిత్రతను కాపాడుకుంటూ లడ్డును తయారు చేయడానికి ఏదైతే ఖచ్చితమైన ఫార్ములా వేద పండితులు రాసిపెట్టారో అటువంటి ఫార్ములాతోనే లడ్డును తయారు చేయడం, దాని ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే జరగాలని చెప్పేసి సూచిస్తున్నాను కూడా. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.